హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా లూలు మాల్కి వచ్చాము. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నా. ఇదిగోండి, మొత్తం అయితే మటన్, చికెన్, ఫిష్ అన్నీ అయితే ఒకే దగ్గర అయితే ఉంటాయి. చూడండి మొత్తం అయితే ఎలా ఉన్నాయో. ఆల్రెడీ లూలు మాల్ ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఇంకా సెపరేట్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే సెపరేట్గా చూపిద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నా. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ మిక్స్ చేసి ఉంటాయి కదా, జస్ట్ మనం తీసుకెళ్ళి కుక్ చేసుకోవడమే. ఇలా మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో. ఇంకా బయట అన్ని రేట్ల కంటే ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. చూడండి ఇక్కడ నాటుకోళ్ళు అయితే ఎలా కాల్చేసి పెట్టేశారో. ఇంకా చికెన్ కూడా మనకి ఏ పీసులు కావాలంటే ఆ పీస్ సపరేట్గా అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే చూడండి ఎండు చేపలు గట్ట అయితే ఉన్నాయి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఇంకా ఎండు చేపల్లో కూడా. ఇంకా ఈ లైన్ మొత్తం అయితే సీ ఫుడ్డే ఉంది. చూడండి మొత్తం అయితే చేపలు, రొయ్యలు, ఎంత పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయో. అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో. అన్నీ కూడా నీట్గా చేసి అయితే ఇస్తారు మనకి. ఇక్కడ చూడండి చిన్న ఎక్వేరియంలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న బాటిల్లో అయితే రకరకాల ఫిష్లు అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. ఇంకా ఇవి చూడండి చేపలు అయితే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయో మనకి. మొత్తం సముద్రం చేపలు ఇవన్నీ. ఇంకా ఇటువైపు మొత్తం అయితే చూడండి మసాలాలు మొత్తం అయితే కలిపేసి ఉన్నాయి. ఇంకా చేపలు, రొయ్యలు, చికెన్కి మొత్తం అయితే మసాలాలు పట్టించి ఉన్నాయి. మనం జస్ట్ తీసుకెళ్ళి నూనెలో ఫ్రై చేసుకోవడమే. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా అయితే నాన్ వెజ్ ఐటమ్ చేసుకొని తినొచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి బోటీ అయితే ఎంత నీట్గా అయితే పెట్టారో, చాలా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టారో. ఇంకా మనం బయట కొనుక్కొని క్లీన్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా బోటీని. ఇంకా ఇదైతే ఈజీగా కుక్ చేసుకోవచ్చు తినే వాళ్ళకైతే. ఇంకా ఇక్కడ చూడండి మేక తలకాయని డైరెక్ట్గా అయితే ఎలా పెట్టేశారు. ఇంకా ఇక్కడైతే చూడండి మేకల పార్ట్స్ అన్నీ అయితే సెపరేట్గా ఎలా పెట్టారు. ఇంకా ఏవి తినే వాళ్ళకి అవి అయితే ఈజీగా తీసుకొని వెళ్ళి కుక్ చేసుకోవచ్చు. ఇంకా వంట రాని వాళ్ళు కూడా రెస్టారెంట్లకి ఏమీ వెళ్ళకుండా ఇక్కడ నుంచే మనకి ఎన్ని రకాల వెరైటీస్ కావాలో తీసుకెళ్ళి మన చేతులతో మనమే కుక్ చేసుకొని అయితే తినొచ్చు. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. అసలు చికెన్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు మన చేత్తో మనం వండుకొని తినటమేనా అనుకునే వాళ్ళ కోసం అయితే ఇంకా ఈ సెక్షన్ మొత్తం అయితే ఉంది. చూడండి మొత్తం అయితే కుక్ చేసి ఎలా పెట్టారో, ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా లూలు మాల్లో ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే మాత్రం చాలా బాగుంటాయి. మనకి ప్రైజులు కూడా మరీ హై ఏమి ఉండవు, మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువ శాతం ఫుడ్ ఐటమ్సే తీసుకొని వెళ్తాము. ఇంకా నాన్ వెజ్ ఐటమ్సే కాదండి, చాలా రకాల వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలాగో మేము కార్తీక మాసం నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వెజిటేరియన్లో చాలా రకాలైతే మేము తీసుకున్నాము. ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ ఐటమ్సే తీసుకుంటాం కదా, ఈసారి అయితే మొత్తం వెజ్లో ప్లాన్ చేసుకున్నాము. ఇంకా చాలా బాగున్నాయి వెజ్ ఐటమ్స్ కూడా. ఇంకా వచ్చినప్పటి నుంచి నాన్ వెజ్ ఐటమ్సే చూపిస్తున్నాను కదా, ఇవైతే మొత్తం వెజిటేరియన్ ఐటమ్సే. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు మేము ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ ఐటమ్సే చూసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడైతే వెజిటేరియన్ వైపు కూడా వచ్చాము. ఇంకా ఇక్కడ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఒకవైపు, వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ అయితే ఒకవైపు ఉంటాయి. చూడండి అసలు ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో. వెజ్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు నాన్ వెజే కాదు వెజిటేరియన్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ లూలు మాల్కి వచ్చామంటే మనం ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు, ఇంకా గ్రాసరీ అన్నీ అయితే ఒకేసారి కొనుక్కొని అయితే వెళ్ళిపోవచ్చు. అన్నీ ఒకే దగ్గర దొరకడం కూడా మనకు కూడా చాలా ఈజీగా అన్నీ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇవి మొత్తం అయితే నాన్ వెజ్ ఐటమ్స్. చూడండి కోడి అయితే ఎలా కాల్చేసి పెట్టారో. ఇంకా మనకి ఇక్కడ కుక్ చేయకుండా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనుకున్నాము. ఇంకా కుక్ చేసినవి కూడా అంతకు మించి అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా. ఇంకా ఇక్కడ హాలిడేస్ అప్పుడు వచ్చామంటే మాత్రం పబ్లిక్ ఫుల్ ఉంటారు. ఇక్కడైతే ఐటమ్స్ చూడండి మొత్తం అయితే ఖాళీ అయిపోతున్నాయి, అంత పబ్లిక్ ఉన్నారు ఈరోజు అయితే. ఇంకా చూడండి మొత్తం అయితే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ అయితే బిర్యానీ ఐటమ్స్. మనకు బిర్యానీలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మండీ కూడా ఉంది ఇక్కడ. చూడండి ఇదైతే మండీ బిర్యానీ. చూశారు కదా ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో.
ఇంకా పైన ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ ఫ్లోర్ కూడా వచ్చాము. ఎప్పటి నుంచో ఓవెన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇది 3వ టైం ఏమో మేము రావడం, ఓవెన్ తీసుకుందామని వస్తున్నాం. కాకపోతే మేము అనుకున్నది లేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఈసారైనా ఉందో లేదో చూడాలి మేము అనుకున్న ఓవెన్ అయితే. ఇంకా ఇక్కడైతే చూడండి మొత్తం అయితే వాచెస్ ఇంకా ఇయర్ బడ్స్ అన్నీ అయితే ఇలా పెట్టారు. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే అవే ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్సే ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. ఇదైతే మనకు అవసరం లేదండి, మన ఇల్లుకి అంత పెద్ద వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం లేదు. ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్లు ఇవి. ఇంకా ఇది తీసుకుందామా ఓవెన్ తీసుకుందామని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓవెన్ అయినా తీసుకుందామని వచ్చాము. కాకపోతే ఇంకా అది కూడా కుదురుతుందో లేదో చూడాలి. ఇదిగోండి ఇక్కడైతే ఫ్యాన్లు మిక్సీలు అన్నీ అయితే ఇలా పెట్టారు. ఇంకా ఇదిగోండి ఇవైతే వాషింగ్ మిషన్లు. ఇంకా ఇవన్నీ మొత్తం అయితే వాషింగ్ మిషన్లు. నాకైతే అప్పటి నుంచి ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్లు అయితే తీసుకోవాలని ఉంది. కాకపోతే ఇప్పుడు మా దగ్గర టాప్ లోడ్ ఉంది, అందుకని ఇంకా తీసుకోలేదు. చూడాలి ఎప్పుడైనా ఇంకా ఆ మోడల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇదిగోండి మొత్తం అయితే వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా. ఇంకా ఇదిగోండి ఇవైతే ఫ్రిడ్జ్లు. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయో. ఇంకా ఇంట్లో పెట్టుకున్నామంటే బీరువా లెక్క కనిపిస్తాయేమో ఈ ఫ్రిడ్జ్లు అయితే. చూడండి మొత్తం డబల్ డోర్ ఫ్రిడ్జ్లు అయితే ఎలా ఉన్నాయి. ఇంకా ఎంత పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయి అసలు. మొత్తం అయితే బీరువాలా ఉంది చూడటానికైతే. ఇదిగోండి ఇవైతే మొత్తం ఏసీలు. ఇంకా ఇక్కడ మా సౌజీ చూడండి ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చినట్టు మొత్తం ఓపెన్ చేసి అయితే చూస్తుంది. ఇంకా ఇదిగోండి ఇవి మొత్తం అయితే కూలర్లు. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంక ఇటువైపు ఏమో గేజర్లు ఇలా పెట్టారు. ఇంకా ఇదిగోండి మొత్తం అయితే ఇవి గేజర్లు ఇక్కడైతే ఇలా పెట్టారు. అసలు మేము ఏం కొనడానికి వచ్చామో ఏం చూస్తున్నామో కూడా తెలియకుండా మొత్తం అయితే తిరిగేస్తున్నాము. మేము ఓవెన్ కొనడానికి వచ్చి అది మానేసి మిగతావన్నీ అయితే చూస్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే చిమ్నీలు స్టవ్లు అయితే ఇలా పెట్టారు. ఈ మొత్తం అయితే స్టవ్లు చిమ్నీలే ఉన్నాయి. ఇంకా ఇదిగోండి మేము అనుకున్న ఓవెన్లు అయితే ఇటువైపు ఉన్నాయి. ప్రైజులు కూడా చూస్తున్నాం. ఇంకా మనకి రీజనబుల్ ప్రైజులు ఉంటే తీసుకుందాం, లేకపోతే లేదనేసి. ఇంకా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇవన్నిటి మీద అయితే ఆఫర్లు ఉండేవి, ఇప్పుడైతే లేనట్టున్నాయి. ఇంతకుముందు ఎందుకంటే లూలుమాల్ ఒకటి 1 year సెలబ్రేషన్ చేశారు కదా, అప్పుడైతే మొత్తం ఆఫర్లు పెట్టారు అన్ని ఐటమ్స్ మీద కూడా. ఇప్పుడైతే ఆఫర్లు లేనట్టున్నాయి. ఇదిగోండి ఇవి ఎయిర్ ఫ్రైయర్లు ఇంకా ఓవెన్లు ఏది తీసుకుందామని ఆలోచిస్తున్నాము. ఈ మొత్తం అయితే ఓవెన్లు చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఓవెన్లు అయితే. ఇంత తిరిగి మేమైతే ఒక మోడల్ ఎంచాము, అదేమో స్టాక్ లేదంట. తర్వాత అయితే మళ్ళీ రమ్మని చెప్పారు. ఇంకెక్కడున్నా మనకు నచ్చవు కదా, మనం ఏది ఫస్ట్ ఫిక్స్ అయితే అదే తీసుకుంటాం కదా. ఇంకా ఇదిగోండి ఇవైతే టోస్టర్లు మొత్తం అయితే. ఇంకా ఈసారి కూడా ఓవెన్ తీసుకెళ్లకుండానే వెళ్ళిపోతున్నాము. ఇంకా ప్రతిసారి రావడం చూసుకొని వెళ్ళడమే తప్ప తీసుకోవడం అయితే లేదు. ఎందుకో మాకు ఇక్కడైతే మరి సెట్ అయినట్లేదు. ఇంకా బయటే తీసుకోవాలేమో నాకు తెలిసి. ఇంకా మేమైతే చాలా నవ్వుకున్నాం, అసలు వచ్చిందే ఓవెన్ తీసుకుందామని, అది కాకుండా మిగతా ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా షాపింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా బిల్లు కూడా అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.